మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా బానుడి బగబగలతో అల్లాడుతున్నటువంటి ప్రజలకు ఉపశమనం కలిగించేలా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అంటే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే కురవనున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో ఏ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయి, తెలంగాణలోని ఏ జిల్లాల్లో ఏ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. బానుడి బగబగలతో అల్లాడుతున్నటువంటి ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఎల్లుండి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే కురవనున్నాయి. ఇక 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. అలాగే కొన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఈ మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ. ఇది తెలంగాణకు సంబంధించి. ఇక ఏపీకి సంబంధించి చూస్తే ఏపీలో కూడా మనకు బానుడి బగబగలతో అల్లాడుతున్నటువంటి ప్రజలకు ఉపశమనం కలిగించేలా మనకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో మాత్రమే 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు మరియు రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచించింది. అలాగే కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతోంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని వాతావరణ శాఖ అయితే కీలక ప్రకటన జారీ చేసింది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.